హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. ఈరోజు మన స్టోరీ నేమ్ సీతాన్వేషణ 4 దిశల బృందాలు. కిష్కింధ రాజ్యంలో శాంతి నెలకొన్న తర్వాత రాముడు లక్ష్మణులు కొండ మీద ఉన్న గుహలో నివసిస్తూ సీతాదేవి జాడ కోసం ఎదురు చూస్తుంటారు. కాలం గడుస్తుంది, శరదృతువు వస్తుంది. తృష్ణమైన గాలి, పసుపు ఆకులు, కొండల నిశ్శబ్దం. రాముడి మనసులో ఒక్క ఆలోచన, సీత ఎక్కడున్నావు అని. అప్పుడే రాముడు లక్ష్మణుని పంపి సుగ్రీవునికి గుర్తు చేస్తాడు. సీతాదేవిని వెతకాల్సిన సమయం వచ్చింది సుగ్రీవా. సుగ్రీవుడు వెంటనే లేచి వానరాజ్యం అంతటా దూతలను పంపి అన్ని వైపులా వీరుల్ని సమీకరిస్తాడు. వేలాది మంది వానరులు కిష్కింధ రాజభవనంకి చేరుతారు. అందరూ రామునికి నమస్కరిస్తారు. అప్పుడు సుగ్రీవుడు, మన రాణి సీతమ్మను కనిపెట్టాలి. సముద్రం అడ్డొచ్చిన, రాక్షసులు ఎదురైనా, ఏ అడవైనా, ఏ మార్గమైనా వెంటనే వెతకాలి అని అంటాడు. 4 దిశలుగా బృందాలు ఏర్పాటు చేస్తాడు. తూర్పు దిశ వైపు నలనాయకత్వం, అడవులు, నదులు, దీవులు, పూర్వ మహారాజ్యాల వరకు వెతికే బృందం. పడమర దిశ వైపు శరభ, గవయోధులు, పర్వతాలు, ఎడారులు, అపరిచిత ప్రాంతాలు. ఉత్తర దిశ వైపు శతబలిసేన, హిమపర్వతాలు, మంచు అడవులు, గిరికొండలు. ఇంకా దక్షిణ దిశ వైపు అతి శక్తివంతమైన బృందం అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మరియు మిగిలిన సేన. రాముడు అందరికీ తన ఆశీర్వాదాలు అందిస్తాడు. హనుమంతుడి దగ్గరకు వచ్చి తన ఉంగరాన్ని తీసి హనుమంతుడి చేతిలో పెడతాడు. నీకు ఒకవేళ సీతమ్మ కనిపిస్తే ఈ ఉంగరం చూపించు అని అంటాడు. హనుమంతుడు చేతులు జోడించి నమస్కరిస్తాడు. రామా, నా శక్తి అంతా మీ సేవకే. అప్పుడు జాంబవంతుడు ఇలా చెబుతాడు, భూమి మీదున్న ఏ శక్తి కూడా ధర్మాన్ని ఆపలేదు రామా అని. సుగ్రీవుడు రాజగిరి మీద నిలబడి పెద్ద నినాదం చేస్తాడు, సీతా అన్వేషణ కోసం ముందుకు సాగండి అని. వేలాది వానర యోధులు అరణ్యాలలోకి ఎగిరిపోతారు. కొంతమంది నదుల్లోకి దూకుతారు, కొంతమంది హిమగిరుల వైపు. కానీ అతి ముఖ్యమైన బృందం అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు ముందుగా నడుస్తూ దక్షిణ దిశగానే బయలుదేరుతుంది. దిక్కులు మసకబారుతున్నా, దారి కనిపించకపోయినా ఒక్క మాటే అందరి హృదయంలో, సీతమ్మని తప్పకుండా కనుక్కుంటామని. ఇక్కడే మొదలవుతుంది సీతాన్వేషణ యొక్క మహాప్రయాణం. ఇది సాధారణ అన్వేషణ కాదు, ఇది ధర్మం కోసం చేసిన యుద్ధం. మరియు ఈ ప్రయాణంలో ప్రపంచం చూసిన అతిపెద్ద వీరుడు ఇప్పుడు మెల్లగా మేలుకుంటాడు. చూశారు కదా పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది, పెద్ద లక్ష్యం కోసం ఒక్కొక్కరి పాత్ర వేరైనా అందరి సేవ సమానంగా ముఖ్యమే. నాయకుడు నిజాయితీగా ఉంటే అతని మాటకి అందరూ శక్తిగా నిలబడతారు.